ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ముఖ్యమైన వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో మంచి మంచి న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోను చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి విషయాలు అయితే ఈరోజు మీ ముందు షేర్ చేసుకోబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి. వివరాల్లోకి వెళ్తే 257 పంచాయతీల్లో స్కూల్లే లేదు. రాష్ట్రంలో స్కూళ్ళు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలోనూ 122 జీపీల్లో బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. రాష్ట్రంలో స్కూళ్ళు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలోనూ 122 జీపీల్లోనూ బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. కాగా 2 వారాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేశారు. దీంట్లో బడి లేని పంచాయతీ ఉండొద్దని, చిన్న గ్రామమైన మారుమూల తండా అయినా బడి ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అలర్ట్ అయిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డీఈఓల నుంచి జీపీల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 257 జీపీల్లో బడులు లేవని తేలింది. వీటిలోనూ పిల్లలు లేకపోవడంతో 122 ప్రైమరీ స్కూళ్ళు అవసరం లేదని గుర్తించారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 29 జీపీల్లో బడులు లేవు. ఆ తర్వాత స్థానంలో యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలో 24 చొప్పున, కరీంనగర్లో 21, నిజామాబాద్లో 14, రాజన్న సిరిసిల్లలో 11, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 10 చొప్పున గ్రామ పంచాయతీల్లో ఒక్క స్కూల్ కూడా లేదు. జోగులాంబ, గద్వాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రతి ఊరిలో స్కూల్ ఉంది. ఈ వివరాలపై విద్యాశాఖ అధికారులు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. ఆ తర్వాత సమగ్ర రిపోర్టును సర్కారుకు అందించనున్నారు. కాగా వచ్చే విద్యా సంవత్సరం ప్రతి జీపీలో బడు ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. పిల్లలు లేరనే కారణంతో మూతపడ్డ 1300 బడులను తెరిపించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కొత్త జీపీల్లో ఏర్పాటు చేసే స్కూళ్లతో పాటు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లకు విద్యా వాలంటీర్లు పెట్టి స్కూల్ తెరవాలని అధికారులు భావిస్తున్నారు. ఇక టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్. చైర్మన్, 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం. ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న 2 మెంబర్లు. త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీ. కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్మెంట్లు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బోర్డును ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు 3 సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. అయితే మరో 2 సభ్యులు సుమిత్రానంద్, అరుణ్ కుమారి మాత్రం రాజీనామా చేయలేదు. వారు పదవుల్లోనే కొనసాగుతున్నారు. చైర్మన్తో పాటు 3 సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త బోర్డు ఏర్పాట్లకు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ఇదే అంశంపై చర్చించింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దుతామని, రాజకీయాలకు తావు లేకుండా చూస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇదే అంశంపై మాట్లాడారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు మనోజ్ సోనీ సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 3 సభ్యులు రాజీనామాలకు ఆమోదం తెలపడంతో కమిషన్లో కీలక మార్పులు జరగనున్నాయి. కొత్త చైర్మన్గా ఎవరు నియమిస్తారన్న చర్చ ఇక ఇటు పొలిటికల్ సర్కిల్తో పాటు నిరుద్యోగులో కొనసాగుతున్నది. లీకేజీలతో తీవ్ర వ్యతిరేకత. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షలు లీక్ కావడం, రాసిన ఎగ్జామ్స్ రద్దు కావడంతో కమిషన్పై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గత ఏడాది కాలంలో 26 నోటిఫికేషన్లు కమిషన్ రిలీజ్ చేయగా దాంట్లో గ్రూప్ 1, ఏఈఈ, డిఏఓ తదితర పరీక్షల క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. వాటిని రద్దు చేశారు. రెండోసారి గ్రూప్ 1 పరీక్షను కమిషన్ నిర్వహించినప్పటికీ తన నిబంధనలను తానే పాటించలేదు. దీంతో ఆ ఎగ్జామ్ను హైకోర్టు రద్దు చేసింది. నాడు టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా అధికారుల తీరును అప్పటి బీఆర్ఎస్ సర్కారు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిరుద్యోగుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు వచ్చింది. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని అప్పట్లో ప్రకటించింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సర్కారు దృష్టి సారించింది. కొత్త సర్కార్ రాగానే రాజీనామాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ రాజీనామాలు మొదలయ్యాయి.
2021 మే 21న చైర్మన్ జనార్దన్ రెడ్డి, మెంబర్లుగా బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రానంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. కాగా జనార్దన్ రెడ్డి 24 నవంబర్ వరకు చైర్మన్గా కొనసాగేందుకు ఛాన్స్ ఉండే కానీ సర్కారు మారిన వారంలోనే ఆ బాధ్యత నుంచి ఆయన తప్పుకున్నారు. గత నెల 11న సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిసి అదే రోజు సాయంత్రం తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాజ్భవన్కు అందించారు. ఆ తర్వాతి 3 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డిని మిగిలిన 5 సభ్యులు కలిశారు, రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో లింగారెడ్డి, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ రాజీనామా లేఖలను రాజ్భవన్కు పంపించారు. కాగా మరో 2 సభ్యులు సుమిత్రానంద్, అరుణకుమారి మాత్రం ఇంకా రాజీనామాలు చేయలేదు. ఇక టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు? కొత్త సభ్యులుగా 7గురికి ఛాన్స్. ప్రొఫెసర్ ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్. కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్. పాత టీంలోని 2 సభ్యులు కంటిన్యూ. చైర్మన్ సభ్యుల రిజైన్కు గవర్నర్ ఆమోదం. వెతుకులాటలో ప్రభుత్వ ప్రతినిధులు. వర్సిటీలో సమర్థులైన వారి కోసం వేట. ప్రొఫెసర్ల ఎంపికపైనే ప్రభుత్వం ఫోకస్. అవినీతి మచ్చ లేకుండా జాగ్రత్తలు. చైర్మన్ సహా 8 మందికి ఛాన్స్. పాత టీంలో 2 సభ్యులు కంటిన్యూ. కూర్పులో సోషల్ జస్టిస్ పైన నజర్. కీలకంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన. గత ప్రభుత్వ వైఫల్యంతో స్పెషల్ అటెన్షన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 రాజీనామా. గవర్నర్ ఆమోదం సర్కారుకు ఒకంత ఉపశమనంగా మారింది. చైర్మన్ సహా మొత్తం 10 మందితో కూడిన బాడీలో 2 సభ్యులు మినహా మిగిలిన 8 స్థానాలను భర్తీ చేయాల్సి ఉన్నది. పాత పాలక మండలిలోని 2 రాజీనామా చేయకపోవడంతో వారిని కంటిన్యూ కానున్నారు. ఇక పాత పద్ధతిలోనే వర్సిటీ అధ్యాపకుల నియామకాలు. విశ్వవిద్యాలయం యూనిట్గా పోస్టుల భర్తీ. కామన్ నియామకాల బోర్డును వెనక్కి తీసుకోవాలని సర్కారు యోచన. త్వరలో గవర్నర్తో విద్యాశాఖ సంప్రదింపులు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని 15 వర్సిటీల పరిధిలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కామన్ నియామక బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. అందుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపించారు. అయితే గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు సిఫారసు చేశారు. దీంతో కామన్ నియామక బోర్డు బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. దీంతో తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి విశ్వవిద్యాలయాల్లో నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని భావించి బిల్లును తెచ్చింది. గవర్నర్ ఆమోదించకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. విద్యాశాఖపై సమీక్ష సమావేశంలో వర్సిటీలో ఖాళీలు, నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కామన్ నియామక బోర్డు బిల్లు గురించి అధికారులు వివరించారు. ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని సీఎం సూచించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీ పాత విధానంలో చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాన్ని పరిశీలించాలని సూచించినట్టు తెలిసింది. టీఎస్సీపై విద్యాశాఖ కసరత్తు. టెట్టు టీచర్ల ప్రమోషన్లపై తర్జన భర్జనాలు. కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డంకుల్ని తొలగిపోయాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామాలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. బడిలేని గ్రామం, పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టుల భర్తీకి జారీ చేయగా 178,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని, ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం, ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరగానే హామీ మేరకు 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12,000 పోస్టులకు ఛాన్స్. డిఎడ్, బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవల మంత్రులను, అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. గతంలో జారీ చేసిన 5,089 పోస్టులు, మరో 5,000 పోస్టులు, అదేవిధంగా 2,000 స్పెషల్ టీచర్ జత చేసి 12,000 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద 12,000 పోస్టులకు అవకాశం ఉంది.
చూడాలి. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.